గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు బీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు ఇక్కడ చెత్తలు వ్యర్థాలు ఇలాంటివి ఏవి లేకుండా రెగ్యులర్గా క్లీన్ అయ్యేవి. అదేవిధంగా ఏదన్నా ప్రాబ్లం ఉందన్నా కానీ వెళ్ళి చెప్పగానే వెంటనే పనులు చేసేవారు. ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంతకుముందు మురికికుడుగా ఉండేది. మా బీఆర్ఎస్ హయాంలో జక్కా వెంకటరెడ్డి అన్నగారు హయాంలో ఆయన ఎన్నో కోట్లు వేచించి దీన్ని ఒక పార్క్ లాగా సుందరీకరం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ మున్సిపల్ అధికారులు కానీ దీనిపైన ఎటువంటి స్పందన లేదు. సాయంత్రం 5-6 అయ్యిందంటే ఈ రూట్లో వెళ్ళాలంటే విపరీతమైన ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి. ఎలా అంటే ఏదో చెత్తలకెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నామా, లేదంటే ఏదో అడవిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నామా, నడుచుకుంటూ వెళ్తున్నా వెహికల్స్ పైన వెళ్తున్నా కానీ ఆ దోమలు నోట్లోకి రావడము, కళ్ళలోకి రావడము, దానివల్ల కింద పడే అవసరాలు. ఇంత మంచి పార్కులో పిల్లలు ఆడుకునే స్థలం ఇది ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది ఒకవేళ ఇక్కడ ఉన్న గుర్రటెక్కును తీసేసి ఆ చెత్త చెదాలను క్లీన్ చేస్తే డైలీ సాయంత్రం పొద్దున వాకర్స్ రావచ్చు, పిల్లలు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇవి ఏవి లేకుండా ప్రస్తుతం ఉన్న మున్సిపల్ అధికారులు కానీ లేదంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మాదొక విజ్ఞప్తి అండి మీకు. ఇక్కడ ఉన్న చెరువు ఇదే కాదు, మన పర్తాపూర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉందండి. వీటిపైన తొందరగా మీరు చర్యలు తీసుకొని ఈ దోమల మందు కొట్టియడం కానీ ఈ గుర్రటెక్కను తీయించి దీన్ని కొంచెం క్లీన్ చేయించడం కానీ చేస్తే ఇక్కడున్న పబ్లిక్ ఏదైతే ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ ఇంతకుముందు ఉండేనో ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది. ఇక్కడ ఉన్న పబ్లిక్ మీకు కృతజ్ఞతలు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటారండి. ఎందుకంటే సాయంత్రం లేచి ఎక్కడికైనా వెళ్దామంటే మన దగ్గర వేరే పార్క్ లేదు ప్రస్తుతానికి ఏరియాలో, ఇది ఒక్కటే ఉంది మాకు. దీన్ని కొద్దిగా మీరు క్లీన్ చేయించి ఇక్కడ దోమల బాధ లేకుండా సాయంత్రం కొంచెం లైటింగ్ పెట్టి ఏదైతే మా ఇంతకుముందు జక్కా వెంకటరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఆయన కళ ఇక్కడ నీట్గా ఉండి లైటింగ్ ఫోకస్ ఉండి పిల్లలు ఆడుకొని ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా మీరు కొద్దిగా చేస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం సంతోషపడతామని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.